ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం రైతు సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. మిర్చి రైతులను ఆదుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. క్వింటా మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ హెచ్చరించారు. ధర్నా అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఛాంబర్కి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. మిర్చి రైతుల్ని ఆత్మహత్యల బారిన పడుతున్న మిర్చి రైతుల్ని ఖమ్మంలో మిర్చి బోర్డు ఆహార మార్కెట్ ద్వారా మిర్చి కొనుగోలు, నాపేడు మార్కెట్ ద్వారా మిర్చి కొనుగోలు, క్వింటా మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర. సమస్యల మీద జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, వామపక్ష పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులకు క్వింటాకి 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని, రైతులు పండించిన మిర్చిని ఆహార ధాన్యాల కోటాలో చేర్చాలని, అలాగే నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా ఈ యొక్క మిర్చిని కొనుగోలు చేయాలనేది, అలాగే పసుపుకి అట్లాగే పొగాకు ఏ విధంగా అయితే బోర్డు ఉందో మిర్చికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్స్తోని ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘాల నాయకులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి వివక్షత, మిర్చి రైతుల్ని అంగట్లో సరుకులాగా వారు పండించిన పంటకి గ్యారంటీ లేకుండా ఈరోజు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో పత్తికి కానీ ఇతర వస్తువులకు, మిర్చి మన పొగాకు కానీ వీటన్నిటికీ అదేవిధంగా మిర్చికి కూడా మద్దతు ధర ప్రకటించాలని ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మిర్చి రైతుల పట్ల కనీసం కనికరం లేకుండా మార్కెట్లో వ్యాపారస్తులకి రైతుల్ని అప్పజెప్పడం జరిగింది. వ్యాపారస్తులు ఇవాళ వాళ్లకి నచ్చిన విధంగా రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకును కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. గతంలో 25,000 రూపాయలు ఉన్నటువంటి మిర్చి క్వింటాల్ ధర ఈ రోజు 11,000, 12,000. రైతులు పండించేటి పంటకి గిట్టుబాటు ధర, రైతుకి పెట్టుబడి ఎంత అవుతుంది, రైతు మార్కెట్కి తీసుకురావడం వల్ల రైతుకు అయ్యేటువంటి ఖర్చును బేరీజ్ చేసుకుని ఈ యొక్క క్వింటాల్కు మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.